హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. విజయ్ ఆంటోనీ గారిది మార్గన్ మూవీ అనేది ఒక కొత్త మూవీ వస్తూ ఉంది. సో ఈ మూవీలో చాలా యాక్షన్ థ్రిల్లర్ ఉండబోతుంది. సో ఈ మూవీ ఈరోజు ట్రైలర్ లాంచ్ కూడా జరిగింది. సో మరి ఈ మూవీ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరో కాదు, విజయ్ ఆంటోనీ గారి మేనల్లుడు అజయ్ గారు ఉన్నారు. సో మరి మాట్లాడదాం. మూవీలో మెయిన్ రోల్ చాలా డామినేట్ చేస్తూ ఉంటారు. సో ఇందాక ట్రైలర్లో అయితే కనిపించింది. మరి మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. సో నేను మైక్ పెడతా నేను మైక్ పెడతా, మీరు ఫ్రీగా నుంచండి. సో ఎట్లా ఉంది మూవీ? అంటే నార్మల్గా మూవీలో చేసినప్పుడు మీ మామయ్యతోనే చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్గన్ గురించి ఏం చెప్తారు? మార్గం వచ్చి ఫస్ట్ టైం వినేటప్పుడు ఒక ఫిల్మ్గా ఉన్నింది. అండ్ వినేటప్పుడు ఆ రోల్ని నేను చేయపోతానని ఆ విషయం కూడా నాకు తెలియదు. జనరల్గా ఒక ఆడియన్స్గా నేను ఆ ఫిల్మ్ని లిజన్ చేశాను. అండ్ దాని తర్వాత నేను తెలిసింది ఆ రోల్ని నేను చేయకపోతానని. సో భయంకరంగా ఎక్సైటింగ్గా ఉన్నింది. ఎందుకంటే జనరల్గా యూజువల్గా ఒక థ్రిల్లర్ మీరు చనిపోతున్నారు, ఎవరు చేసింది అది ఒక ఫిల్మ్ కాదు. దాంట్లో ఒక సోషల్ లేయర్, ఒక స్క్రీన్ ప్లే కన్నా లేయర్స్, సూపర్ న్యాచురల్ లేయర్స్ అన్నీ ఉన్నింది అని తప్ప భయంకరం ఎక్సైటింగ్గా ఉంది. ఆ ఫిల్మ్ని విజువలైజ్ చేయబోతున్నప్పుడు భయంకరం ఎక్సైట్మెంట్గా ఉంది. సో ఇందాక మూవీ అంటే సాంగ్స్ చూసినప్పుడు కానీ ట్రైలర్ చూసినప్పుడు అజయ్ రోల్ కంప్లీట్ డీసెంట్గా ఒక రొమాంటిక్ బాయ్ లాగా అనిపించింది. సో ఆ ట్రైలర్ చూసేసరికి కంప్లీట్ వైల్డ్. సో ఎట్లా అనిపించింది అసలు? ఆ కాంట్రాస్ట్ వచ్చి ఖచ్చితంగా ఒక డెబ్యూ ఆర్టిస్ట్కి ఇలాగా కాంట్రాస్ట్ ఇచ్చేది అనేది ఒక నామ్ కాదు. సో ఆ స్పేస్లో ఇలాగ ఒక క్యారెక్టర్ వచ్చింది అనేది నాకు భయంకరం సంతోషంగా ఉండింది. అండ్ స్క్రీన్ ప్లే డిమాండెడ్. ఆ స్టోరీకి దానికి కూడా ఒక రీజన్ ఉంది, ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. దానికోసమే ఇది వచ్చింది. అండ్ అది జస్టిఫైయబుల్గా ఉండేది అనేది నా కోరిక. స్టోరీ విన్నప్పుడు ఏమనిపించింది? అలా మీకు స్టోరీ చెప్పినప్పుడు ఏమనిపించింది? ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అండి. స్టార్ట్ చేసేటప్పుడు ఎండ్ వరకు ఐ వాజ్ అట్ ది ఎడ్జ్ ఆఫ్ ద సీట్. సో దీప్సికా గారితో కూడా ఒక మంచి సాంగ్ ఉంది, మంచి అంటే లవబుల్, మంచి రొమాంటిక్, ఒక లవర్ బాయ్ సాంగ్ ఉంది. సో సాంగ్ అంటే ఎట్లా అనిపించింది యాక్టింగ్ అంతా? ఖచ్చితంగా న్యూనే. ఎందుకంటే దీని మొన్న నేను పిచ్చగాడు 2లో అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉన్నాను. అంటే ఆ టైంలో ఒక యాక్టింగ్ టీచ్ చేసేది, జూనియర్ ఆర్టిస్ట్తో చేసేది అంతా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కానీ అది ఆన్ స్క్రీన్లో ట్రాన్స్లేట్ అయ్యేటప్పుడు వేరే ఒక డైమెన్షన్ని ఇది చేస్తుంది. అండ్ ఇట్ వాస్ డెఫినెట్లీ న్యూ ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు. సో ఇట్ వాస్ న్యూ బికాస్ ఐ వాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. అంటే విజయ్ ఆంటనీ గారి గురించి అంటే మీ మామయ్య గారి గురించి బిచ్చగాడు 1, బిచ్చగాడు 2 తోటి నార్మల్గా అందరు తెలుగు ఆడియన్స్ కానీ అందరు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్లో బిచ్చగాడు 1 డైరెక్టర్తో నేను నెక్స్ట్గా ఫిల్మ్ చేసి. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఎట్లా అనిపించింది యాక్టింగ్? ఎట్లా అనిపించింది మీ మామయ్యది అంటే విజయ్ ఆంటనీ గారిది? సార్ది ఆ క్యారెక్టర్కి 100% జస్టిస్ చేస్తారు. అండ్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా లైఫ్లో కూడా సార్కి ఉన్న ఎక్స్పీరియన్స్ వచ్చి యాజ్ హెల్ప్డ్ హిమ్ అ లాట్ విత్ రెస్పెక్ట్ టు యాక్టింగ్. ఆ నేచర్ కూడా అది వల్లనే వచ్చింది. కంప్లీట్ థ్రిల్లర్ యాక్షన్ జోనరే ఉండొచ్చు మూవీ ఇదా? ఖచ్చితంగా ఉంటుంది. సో మీ ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తారు నార్మల్గా మీ ఆడియన్స్కి? నాకు ఫ్యాన్స్ ఎవరు లేదండి. ఈ మూవీతోనే డెఫినెట్గా. మీరు ఫ్యానా? ఈ మూవీతో డెఫినెట్గా చాలా మంది ఫ్యాన్స్ అయితే వస్తారు. అవునా? నాకు తెలియదు. ఓకే, వస్తే భయంకర సంతోషం. మార్గన్ ఫిల్మ్ వచ్చే June 27th వస్తుంది. ఖచ్చితంగా థియేటర్లో చూసేయండి. మీరు వచ్చే 230 రూపీస్కి 240 రూపీస్కి వర్త్గా ఉన్నింది. ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ యూ విల్ బీ కాన్స్టెంట్లీ ఎంగేజ్ అట్ ది ఎడ్జ్ ఆఫ్ యువర్ సీట్. అండ్ ఐఎమ్ యువర్ అష్యూరెన్స్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.